అబ్రహాము, లోతు వారు విభిన్న మనస్తత్వాలు కలిగిన వారిద్దరూ కూడా ఒకే మనస్సు కలిగిన వారు కాదు. వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వారు. వారి మనస్సులు, వారి ఆలోచన విధానాలు కలిసేటువంటి పరిస్థితులు కాదు. వేరు వేరు మనస్తత్వాలు. అబ్రహాము అవును అంటే లోతు కాదంటాడు. అబ్రహాము కాదు అంటే లోతు అవునంటాడు. కానీ అబ్రహాము లోతుని వెంటబెట్టుకుని వెళ్ళమని దేవుడేమి చెప్పలేదు. అబ్రహాముకు నువ్వు లోతుని వెంబడించుకుని వెళ్ళమని చెప్పి దేవుడు అనలేదు. కానీ ఎందుకో తెలీదు లోతును వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు సందర్భాన్ని ఆలోచిస్తే దేవుడు కొన్ని పనులకి కొంతమందిని అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు ఆ పని కొరకు మరొకరిని పురమాయించకూడదు. ఆ పనిలో ఉన్నప్పుడు మరొకరిని అవసరం లేని వారిని తీసుకుని కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే పని పాడవుతుంది. దానివల్ల నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అబ్రహాము అలాగే చాలా నష్టపోయాడు. అంతేకాదు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు తను చేసినటువంటి పనుల వల్ల. తర్వాత లోతు ఎక్కడ కాపురం పెట్టాడు? సొదొమ, గొమొర్రా ప్రాంతాలంటే చెడిపోయిన దేవునికి విరుద్ధమైన ప్రాంతాల్లో కాపురం పెట్టాడు. అసలు ఆ గ్రామాలు, ఆ పట్టణాలు మంచివి కాదు. చెడిపోయినవి, దుర్మార్గమైనటువంటివి. కనుక ఆ ప్రాంతాలను బట్టి అక్కడ చెడిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నేను మంచివాడిని, ఎలా ఉన్నా సరే నేను చెడిపోను అంటే అలాంటి పరిస్థితులు అక్కడ ఏమీ ఉండవు. ఎందుకంటే 10 మంది దుర్మార్గుల మధ్య ఒక మంచివాడు ఉండగలడా? ఒకవేళ ఉంటే ఆడిని మంచివాడిగా ఉండనిస్తారా? ఏదో రకంగా వాడిని కూడా అలాగే తయారు చేస్తారు. కనుక బైబిల్‌లో దేవుడు కూడా చాలా సార్లు చెప్తూ నువ్వు పారిపో అంటాడు. జారత్వానికి దూరంగా పారిపో. యవ్వనేచ్చుల నుండి దూరంగా పారిపో. పాపమునకు దూరంగా పారిపో అంటాడు. పారిపో అని ఎందుకు చెప్తున్నాడు? నాకు శక్తి ఉంది, నేను ఉండగలను అని ఒకవేళ అక్కడ ఏదన్నా ఛాలెంజ్ అని నువ్వంటే నీ ఛాలెంజ్ అక్కడ ఏది పనిచేయదు. కనుక విశ్వాసమునకు కర్త ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచ్చిన భాగాలను ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు. సాక్షి సమూహము, మేఘము అన్నాడు. అంటే మన ముందటి తరాలలో ఉన్నటువంటి వారు వారి జీవితాలను పణంగా పెట్టి వారు శ్రమల గుండా వెళ్ళి వారు దెబ్బలు తిని వారు చనిపోయి వారు హింసింపబడి వారు అగ్నిలో వేయబడి వారు మన కొరకు దేవుని యొక్క మార్గాన్ని సరళం చేస్తే ఆ మార్గం మీద మనం నడుస్తున్నాం. అర్థమైందా? అర్థమలేదా? రోడ్డు వేయక ముందు రోడ్లు ఎలా ఉంటాయి? గోతుకులు లేసిపోయి భయంకరంగా ఉంటాయి. రోడ్డు వేసిన తర్వాత చక్కగా నున్నగా ఉంటుంది, వెళ్ళిపోతాం. అంటే మన పితరులు ఆ విధంగా మనకు దారి వేశారు. కాబట్టి మనకు అంత భయంకరమైన శ్రమలు లేవు. అక్కడ చూస్తే ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకున్నారు, దరిద్రులుగా ఉన్నారు, హింసింపబడ్డారు, కొండల్లో గుహల్లో తిరిగారు అని కింద ఇంకా కోడా దెబ్బలు తిన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, అగ్నిలో వేయబడ్డారు అన్నారు. అంత భయంకరమైన శిక్షలు మనకేమీ ఇప్పుడు లేవు. అంటే వాళ్ళు మార్గం సరళము చేసి చాలా వరకు మనం పడాల్సినవన్నీ వాళ్ళు కూడా పడ్డారు. ప్రభు కృప మనకు తోడుగా ఉండబట్టి ఈ దినాలకు వచ్చేసాం. కాబట్టి ఈ సాక్షి సమూహం, ఈ ముందటి దినాల్లో ఉన్నటువంటి వారు మనలను ఒక మేఘములాగా మనకు ఆవరించి ఉన్నారు. అంటే మనకేదైనా కష్టం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన, సంతోషం కలిగిన ఆ ముందు తరాల్లో ఉన్నటువంటి వారిని ఒకసారి చూడండి అని చెప్తున్నాడండి. లోతును గురించి మాట్లాడినప్పుడు లోతు చెడ్డోడా మంచోడా? చెడ్డోడా మంచోడా? మంచివాడే. కానీ మంచివాడైనటువంటి లోతు ఎక్కడుండకూడదో అక్కడ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఆ మాట అలా పెట్టుకుని ఇక్కడ రెండు ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరియు ఆయన సొదొమ, గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి
ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి అని ఉంది. వాటికి నాశనము విధించి అంటే ఆ పట్టణాలు దేవునికి విరుద్ధంగా ఉన్నవి గనుక వాటికి నాశనాన్ని విధించాడు. అదే సమయంలో దుర్మార్గుల భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై అన్నాడు. దృష్టాంతముగా ఉంచుటకై అన్నాడు. అంటే ఏంటి? భక్తిహీనులు ఎవరైనా భక్తిహీనులు ఎవరైనా ఎలా ఉన్నా వారి జీవితాలు కడకి నాశనమే అని సుధమ గుమర్రాల పట్టణాలు మాదిరిగా చూపిస్తున్నాయి. నువ్వు భక్తిహీనుడువా, దుర్మార్గుడువా, దేవునికి నచ్చని వాడవా, వ్యతిరేకంగా ఉన్నవాడవా, పాపంతో బ్రతుకుతున్నవాడవా, ఒకవేళ నీ జీవితం ఇలాగే ఉంటే ఇదిగో ఈ సుధమ గుమర్ర పట్టణం కాలిపోయినట్టుగానే మీరు కాలిపోతారు అంటాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అన్నాడు. దేవుడు ఎవరంట? దహించు అగ్ని, రోషము కలిగిన వాడు. రోషము కలిగిన వాడు. నీకు రోషం ఉంది, నీకు మీసాలు ఉన్నాయి కదా, నాకు లేదా రోషం అనవచ్చు. ఇది కానీ దేవునికి ఉండే రోషం మన రోషం ఒకటి కాదు. మన రోషం ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన రోషం చాలా భయంకరమైనది కనుక ఆ రోజున వాటిని తగలబెట్టాడు. కానీ లోతు ఏం చేశాడు? దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత అక్కడ ఉందా? నా ముఖం ఏం చూస్తారు? అక్కడ చూడండి ఏమనుంది అక్కడ? దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడుగు లోతును తప్పించును. బహుబాధపడిన లోతు అన్నాడు. రోజు బాధపడుతున్నాడంట అక్కడ. ఎందుకు? అయ్యో దేవ ఇవన్నీ బాలేదు నాయన, ఈ పరిస్థితులు బాలేదు నాయన, ఇటు చూసినా పాపమే అటు చూసినా పాపమే నాయన, ఎలా ప్రభా ఎలా ప్రభా ఎలా ప్రభా అని ఎక్కడుంటున్నాడు? అక్కడే ఉంటున్నాడు. కానీ వాక్యం ఏమంటుంది? పాపమునకు దూరముగా పారిపో అంటుంది. పారిపో అనుకుంటే పారిపోవాలి, అక్కడి నుంచి వచ్చేయాలి కదా. కావాలని పనిగట్టుకుని అక్కడికి వెళ్ళి అక్కడే కాపురం ఉండి అక్కడే ఉండి ఏడుస్తున్నాడు. కానీ దేవుడు కనికరించువాడు. దేవుడు కనికర సంపూర్ణుడు. చెప్పండి. కనికర సంపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు. చెప్పండి. ఆ అందుకనే లోతు అక్కడి నుంచి రాకపోయినా బలవంతంగా చెయ్యి పట్టుకుని మరీ తీసుకెళ్లి ఊరోదులు పెట్టాడు. లేదంటే ఆ రోజు నువ్వు ఎంత చెప్పినా వినవారా? నువ్వు వినవరా? ఎరా నువ్వు వినవారా అని అని తీసుకెళ్ళి ఏం చేయాలి? లోతుని ఎరగొట్టాలి కదా. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక జాగ్రత్తగా తీసుకెళ్లి ఎక్కడికో ఊరవతలు తీసుకెళ్లి దింపేశాడు. ఎంత మంచి దేవుడు. కనుక మనము ఆ రోజున ఇవన్నీ దృష్టాంతంగా మనకు రాశాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, కానీ లోతు అయ్యాడా? లోతు అవలా. లోతుకి ఏ ట్యాగు లేదు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా నడిచాడు. లోతు నీతిమంతుడే కానీ ఉండకుండా చోట్ల ఉన్నాడు. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన భార్య బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు, తన జీవితంలో వాళ్ళందరినీ కోల్పోయాడు, తను ఒక్కడే ఆఖరికి నిలబడ్డాడు. కనుక దేవుడు ప్రేమించేటప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వచ్చేసింది మరలా 12:1 హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనను ఆవరించి ఉన్నందున మనము కూడా అంటే దాని అర్థం ఏంటి అమ్మా? మనము కూడా ప్రతి చిన్నది ఆలోచించాలి. మనము కూడా అంటే మనము కూడా అంటే ఏంటి దాని అర్థం? ముందు ముందు పైన ఏముంది? సాక్షి సమూహం ఉంది కదా, అది మనల్ని ఆవరించింది కదా. మనము కూడా అంటే వారి వల్లే అని దాని అర్థం. కాబట్టి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. మనంతట మనం పరిగెత్తలేం. ఈ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మనంతట మనం పరిగెత్తలేము. ఎందుకు అనంటే లోతు దినాలలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే పాపంతో నిండిపోయి ఉన్నాయో ప్రస్తుతం కూడా పాపంతో నిండిపోయిన జీవితం చుట్టూరు కళ్ళెదురుగుండా కనిపిస్తా ఉంది. ఎటు చూసినా ఏం కనబడుతుంది? పాపమే కనబడుతుంది. ఎక్కడ చూసినా పాపమే కనబడుతుంది. కనుక ఇలాంటి స్థితిలో మనం ఎవరి వైపు చూడాలంటున్నాడు? ఇదిగో యేసు వైపు, దేవుని వైపు కాదు, యేసు వైపు చూచుచూ మన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తాలి. యేసు వైపు ఎందుకు చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనలాగే రక్తమాంసాలు ధరించుకున్నాడు, మనలాగే జీవించాడు. కానీ అన్నిటినీ కూడా జయించి నిలబడి మనకు మాదిరి చూపించాడు. ఇదిగో నేను ఇలా వెళ్తున్నాను, మీరు ఇలా వెళ్ళండి, నేను నడుస్తున్నాను, నడవండి, ఇలా ఉంటున్నాను, మీరు ఇలా ఉండండి అని దారి చూపించాడు. ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకు వచ్చి ఇదిగో మీ దారి ఎలా ఉండాలి, మీ మార్గం ఎలా ఉండాలి, మీ జీవితం ఎలా ఉండాలని తన యొక్క జీవితాన్ని మన కళ్ళెదుట పెట్టి మాదిరిగా చూపించిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు.
ఇలా బ్రతకండి అని చెప్పిన వాళ్ళు ఇంకెవరు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నేనేం పట్టుకుంటే మీరు అదే పట్టుకుంటారు. అంతే కదా! ఇంట్లో మీరు ఏం చేస్తారో మీ పిల్లలు కూడా అదే చేస్తారు. మీ పిల్లలు ఖచ్చితంగా అదే చేస్తారు. మీకు తెలీదంతే. కనుక మీరేం చేస్తున్నారో అని పిల్లలు గమనిస్తారు. చూస్తారు మిమ్మల్ని. కాబట్టి మీరేం చేస్తున్నారో పిల్లలదే చేస్తారు. సంఘంలో అంతే. సేవకుడు ఎలా ఉంటే సంఘం అలాగే ఉంటది. మన ప్రభు మనకి మాదిరైతే, మన ప్రభు ఏది చూపిస్తే మనకదే మాదిరి. కనుక మన చేతిలో ఆహ్, ఒక అద్భుతమైనటువంటి ఆయుధాన్ని ప్రభువారు పెట్టారు. అదే ప్రేమ. ఏంటది? ప్రేమ. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంటది. ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమా స్వరూపైనటువంటి దేవుడు, విశ్వాసమునకు కర్తగా ఉండి, విశ్వాసులుగా మనం బ్రతకడానికి నేర్పిస్తూ, మాదిరి చూపించి మీరిలా పరిగెట్టండి అన్నాడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ పరిగెట్టాలి తప్ప, మనంతట మనం పరిగెత్తలేము. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దుర్దినాలకు. కనుక ప్రేమ కలిగిన దేవుడు, దహించు అగ్నిగా ఉన్న దేవుడు, విశ్వాసమునకు కర్తయిన దేవుడు మనకు మాదిరి చూపించాడు. నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడుకోవడానికి ఈ భూమి మీద ఆయన మహిమ కొరకు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా మనం బ్రతికి మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్.